హాయ్. ఫిస్కల్ పాలిసీ, ఫిస్కల్ డెఫిసిట్ ఈ పదాలు ఫిస్కల్ అన్న పదం వింటున్నాం మనం ఎకనామిక్ సర్వేలో గాని, ఎకానమీలో గాని. ఫిస్కల్ అంటే దానికి నిర్వచనం ఏందంటే ఫిస్కల్ అంటే విత్తం, ప్రభుత్వ విత్తం అని. అంటే ప్రభుత్వానికి సంబంధించిన లెక్కలనమాట అది ఫిస్కల్ అంటే. అంతేగాని మొత్తం ఎకానమీకి, జీడీపీకి ఏదో సంబంధం ఉంది అన్నది కాదనమాట. జీడీపీ ఎకనామిక్ యాక్టివిటీ దాంట్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ వాటి వస్తు సేవల మానిటరీ వాల్యూ జీడీపీ. అయితే ఆ వస్తువుల మీద, సేవల మీద ట్యాక్సులు వసూలు చేసి ట్యాక్సులు వేసి దాన్ని వసూలు చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తది. అట్లా ఆ ఆదాయాలు ఏవేవైతేనే ఆ ఆదాయాలు, ఆ తర్వాత వ్యయాలు ప్రభుత్వ ఖర్చులు సిబ్బందికి గానీ, డిఫెన్స్‌కి గానీ, శాలరీస్‌కి గానీ, ఇంకా వెల్‌ఫేర్‌కి గానీ, లేదంటే డెవలప్‌మెంట్ కోసం గానీ, వివిధ రంగాల్లో పెట్టే ఖర్చులు ఇవన్నీ గూడా ఇవి ఇవి వ్యయం అన్నమాట. ఆదాయము, వ్యయము ఈ రెండిటి లెక్కనే ఫిస్కల్ పాలిసీలోకొస్తది. ఇప్పుడు యాక్చువల్‌గా మనది డెవలపింగ్ కంట్రీ కాబట్టి భారతదేశం ఒకప్పుడు పేద కంట్రీ, డెవలపింగ్ కంట్రీ. మనకి ఆదాయం కంటే వ్యయం ఎక్కువుంటది. ఎందుకంటే మనకి ఇంకా డెవలప్ కావాల్సింది, ఖర్చు పెట్టాల్సింది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అనేది ఎక్కువ పెట్టాలి. వెల్‌ఫేర్ గూడా ఎక్కువ పెట్టాల్సొస్తుంది. కాబట్టి మనకు వ్యయం అన్నది ఎక్కువుంటది. కాబట్టి ఎప్పటిది మనది లోటు బడ్జెటే. లోటు బడ్జెట్ అంటే మనకి యాక్చువల్‌గా ఫిస్కల్ దీంట్లో చూసుకుంటే మనం 2 అకౌంట్లుంటాయి మనకి గవర్నమెంట్‌కి అకౌంట్‌లో ఏవేవి అంటే ఒకటి క్యాపిటల్ అకౌంట్, ఇంకొకటి రెవెన్యూ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్‌లో ఇన్‌కమ్ ఉంటది. అంటే క్యాపిటల్ రిసీట్స్, మళ్ళీ అదే క్యాపిటల్ అకౌంట్‌లో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఉంటది. రెవెన్యూ అకౌంట్‌లో రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్స్. అయితే ఈ 2 అకౌంట్‌లో కలిపి ఎక్స్‌పెండిచర్స్ తీసి, ఈ 2 అకౌంట్‌లో కలిపి మనకి రిసీట్స్ చూసినామంటే రెండింటి మధ్యన తేడా అంటే నార్మల్‌గా మనకి ఇండియాలో మనకి వ్యయమే ఎక్కువుంటది. అంటే ఎక్స్‌పెండిచరే ఎక్కువుంటది. కాబట్టి మనకి లోటే ఎక్కువుంటది. ఆ లోటే ఫిస్కల్ డెఫిసిట్ అనమాట. అంటే గవర్నమెంట్ పెడుతున్న ఖర్చు మైనస్ గవర్నమెంట్‌కొస్తున్న ఆదాయం. అది క్యాపిటల్ అయ్యుండొచ్చు, రెవెన్యూ అయ్యుండొచ్చు. అయితే ఏదైతే ఈ లోటుందో, ఈ లోటుని భర్తీ చేయడం కోసమే మనం అప్పులు చేస్తామనమాట. కాబట్టి మనం లెక్కలో చూసినప్పుడు ప్రభుత్వం చేసే అప్పులు ఏదైతే ఉందో అది ఫిస్కల్ డెఫిసిట్‌లోకి రావు. అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఉంది కాబట్టే గవర్నమెంట్ అప్పు చేస్తుందనమాట. ఇదొకటి గుర్తుంచుకోవాలి ఫిస్కల్ డెఫిసిట్ అంటే.